మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28:10. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలియాకు వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. స్తోత్రం చెప్పండి. మొదటి మాట ఏంటంటే భయపడకుడి, భయము. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏముందంటే భయం. భయపడే సందర్భం ఎక్కువ ఉంటుంది. భయపడకుడి అన్న మాటకి అసలైన అర్థం ఏమిటో తెలుసా? ధైర్యముగా ఉండండి అని అర్థం. ధైర్యము కలిగి జీవించండి అని అర్థం. ప్రతి విషయంలో కూడా ధైర్యము కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులకు కనిపించి, స్తోత్రం చెప్పాలి గట్టిగా, అంటే కొంతమంది స్త్రీలు అక్కడ సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారు కదా. పట్టుకుని వెళ్ళినప్పుడు ఆ సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. భయపడకండి, గలిలయలో నా సహోదరులు నేను కలుసుకుంటున్నానని చెప్పండి అంటున్నాడు. ఇక్కడ గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడి, వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు మీరు గమనించండి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. భయపడకుడి అన్నది ఆయన పునరుద్ధానంలో మొదటి మాట. భయము అనేది ప్రతి మనిషి జీవితంలోనే ఉంటుంది. భయము లేదండి నాకు, నేను చాలా ధైర్యంగా ఉంటానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఏ విషయంలో ధైర్యం కావాలో తెలుసా? ఏ విషయంలో భయపడకుండా ముందుకు వెళ్ళాలో తెలుసా? దేవుడు చెప్తున్న విషయాన్ని జాగ్రత్తగా విందాం. అసలు ఏ విషయంలో ధైర్యంగా ఉండాలి, ఏ విషయంలో భయపడకూడదంటే, లోతు అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి భయపడలేదు. అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నయోమి యూదా బెత్లెహేముని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి భయపడలేదు. వార్ప నయోమిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి భయపడలేదు. గుర్తుంచుకోండి. ఈ విషయంలో భయపడకుండా వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు? లోకములో కలిసిపోయారు. లోకములో కలిసిపోవడానికి భయపడట్లేదు, ఓకే. కానీ దేని విషయంలో ధైర్యంగా ఉండాలంటే, దేవుని వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని పొందుకునే స్థితికి, ఆ వాగ్దానం ప్రకారంగా నడిచే స్థితికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. ఈ ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఉదాహరణకి, ఎర్ర సముద్రం ఉంది, వెనకాల 600 రథాలతో శత్రువు పరో సైన్యం తరుముతూ ఉంది. ముందుకెళ్ళినా చచ్చిపోతారు, వెనక్కి వెళ్ళినా చనిపోతారు, అందులో డౌట్ లేదు. చనిపోయే పరిస్థితే, భయపడుతున్నారు. మోషేని చంపేయడానికి చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మోషే ప్రార్థన చేస్తుంటే ఏమన్నాడో తెలుసా? దేవుడు భయపడకండి, సాగిపోండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ముందుకి ఆగిపోక సాగిపోండి, భయపడొద్దు అంటున్నాడు. అసలు ఎందుకు? సాగిపోయే మార్గం ఉందా? కనబడుతుందా మార్గము? నేనంటాను, దేవుడు చేసిన వాగ్దానం విషయంలో, దేవుడు చేసిన ప్రతి ప్రమాణం విషయంలో, దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం ఏదైతే చేశాడో, దేవుడు మనకి ఏదైతే సహాయం చేయబోతున్నాడో, ఏ విధముగా అయితే మనల్ని నడిపించాలనుకుంటున్నాడో, ఆ విషయంలో నువ్వు ద్వారాలు మూసుకుపోయినప్పుడు, నీకే ద్వారం తెరుచుకోకుండా అన్నీ మూసిపోయినట్లు కనబడినప్పుడు నువ్వు ధైర్యముగా ముందుకు కొనసాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొనసాగడానికి ఏం కనబడుతుంది? నాకు అక్కడ ఏం కనబడట్లేదు. వెళ్ళడానికి దారి ఏం కనబడట్లేదు, అంతా నీరు, మునిగిపోతాం. ముందుకు సాగిపోమని చెప్తున్నావేంటి? ధైర్యం అంటే దారి కనబడితే వెళ్ళేది ధైర్యం కాదు. దారి కనబడితే వెళ్ళేది ధైర్యం కాదు. గుడ్డుగా వెళ్ళేదే ధైర్యం. గుడ్డుగా ప్రయాణం చేసేదే ధైర్యం. ఎప్పుడైతే నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉంటావో, దేవుని వాగ్దానాలు చేపట్టుకుంటావు. దేవుని వాగ్దానాలు చేపట్టాలి అంటే నీకు కావలసింది మొట్టమొదటిగా ధైర్యం. నువ్వు విడిచిపెట్టవలసింది మొట్టమొదటిగా భయం. భయాన్ని విడిచిపెట్టి ధైర్యాన్ని సంపాదించుకోవాలి. దేవుడు అప్పుడు నీకు ఇస్తానన్నవి ఇస్తాడు, ఖచ్చితంగా నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈరోజు భయపడే చాలా విషయాలు పొందుకోలేకపోతున్నారు. భయపడే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నారు. దేవుని వాగ్దానాలు అనుభవించలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటాడో తెలుసా? ఏది నా నెత్తి మీదకి వస్తుందని భయపడ్డానో అదే వచ్చింది అంటున్నాడు. ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది, ఏది జరుగుతుందని భయపడ్డాను అదే జరిగింది అంటున్నాడు యోబు. భయం
అనేది నీ జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది తెలుసండి. భయం అనేది నీ జీవితాన్ని రూపురేఖలు లేకుండా పతనానికి నడిపించేస్తుంది. అసలు భయం అనేది ఉండకూడదు, అసలు ధైర్యంగా ఉండాలి. ఇది దేవుని యొక్క పునరుద్ధానంలో మొదటి మాట. ఆయన పునరుద్ధానంలో ఏం చెప్తున్నాడు? భయపడకుడి. భయపడివాడు దేవుని బిడ్డ కాదు. ఆయన అంటున్నాడు భయపడుట వలన ఉరి వచ్చును. ఏమొస్తుంది చెప్పండి? ఎదరేముంది, వెనకాల ఏముంది? దేవుడు ఏమన్నాడు? సాగిపోండి. ఇప్పుడు సాగిపోవాలంటే ఎర్ర సముద్రంలో అడుగు పెట్టాలంటే ఏమవ్వాలి చెప్పాలి? ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఆరిన నేల మీద వారు నడిచారు అంటున్నాం. 2 పాయలు అయిపోయింది అంటున్నాం కదా. నేను ఒక మాట చూపిస్తాను, అసలు వాళ్ళు ఎలా నడిచారో చూపిస్తాను. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయారు. చెప్పండి, ఇప్పుడు దేన్ని బట్టి వెళ్ళిపోయారు? ఇప్పుడు ఎర్ర సముద్రం నీళ్ళు ఉన్నాయా లేవా? ఇప్పుడు చెప్పండి, ఈ మాటకి మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏమిటి? నీళ్ళు ఉండగానే వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఏంటి? దేవుడు ఏమన్నాడు? సాగిపోండి, ఆగిపోక సాగిపోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పాడు భయం లేదు అని చెప్పేసి వాళ్ళు అడుగు పెట్టేసరికి ఏమైందంటే పొడి నేల అయిపోయింది. అది ఒక రకంగా చెప్పుకోవాలంటే వాళ్ళు అడుగు పెట్టేసరికి ఏమైంది? విశ్వాసమును బట్టి, అంటే ధైర్యమును బట్టి. విశ్వాసం ఉంటే ధైర్యం వచ్చేస్తుందండి. ధైర్యం ఉంటే అసలు విశ్వాసం అనేది చెక్కు చెదరదు. విశ్వాసం ఉంటే ఏమొస్తుంది? ఇంకా అందులో డౌట్ లేదు. విశ్వాసం ఉంటే ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. దేవుడు సాగిపోమన్నాడు, ఏం చేసినా ఇంకా ఆయనే చూసుకుంటాడులే అని చెప్పేసి ఏం చేశారంటే ఒక అడుగు పెట్టారు. అడుగు పెట్టేసరికి ఏమైందంటే అక్కడ దారి ఏర్పడింది. ఒరే అబ్బాయి, ఇంక ఇందులో ఏమాత్రం డౌట్ లేదు, దేవుడు మనకి దారి ఇచ్చేస్తున్నాడు రండి అని చెప్పేసి ఒక్కొక్కరు దిగేసరికి సముద్రం అంతా, అది ధైర్యం. అన్నీ బాగుంటే ఎవడైనా చెప్తాడు కౌర్లు, నీతి కౌర్లు, అంతే కదా. అన్నీ బాగుంటే ఎవడైనా చెప్తాడు. తన దాకా వస్తేనే తెలుస్తుంది తాత పిల్ల ఎలా జరిగిందో, లేకపోతే తెలీదు. తన దాకా రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక్కటే విషయం చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఎవరైతే ధైర్యము కలిగి నిలబడతారో వారు విజయాలే చూస్తారు. అపజయాలు వారి జీవితంలో కనబడం. అపనమ్మకం ఉంటే అపజయాలే, ఇంక అన్నీ అపజయాలే. దారులు మూసుకుపోయినాయి అంటే నువ్వు అప్పుడే ధైర్యంగా ఉండాలి. దేవుని వాగ్దానాన్ని చేపట్టడానికి వెళ్ళడానికి ఎర్ర సముద్రం అడ్డు రాలేదా? ఎరుకో గోడలు అడ్డు రాలేదా? ధైర్యంగా ఉండు. దేవుడు నీకు వాగ్దానం చేసింది నీ చేతికి రావాలంటే నువ్వు ధైర్యంగా ఉండి అడుగేస్తే ఒక్కొక్క ఇటుకి కొంద కూలిపోయి దారిని అదే ఇస్తుంది నీకు. ధైర్యం మెయిన్ ఇంపార్టెంట్. అందుకని అంటున్నాడు భయపడకుడి అని అంటే